వేదం వందే పరాత్మానం ఋగ్యజుస్సామరూపిణం బ్రహ్మ విష్ణు శివాత్మానం సచ్చిదానంద విగ్రహం. వేదం వందే జగద్గురుం. జై శ్రీ వేదం. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులైనటువంటి దివ్య వేద భగవత్ స్వరూపులారా, మన సనాతన ధర్మములో పురాణములు, రామాయణం, మహాభారతం, ధర్మశాస్త్రములు, దర్శనాది శాస్త్రములు, ఈ విధముగా ఎన్నో గ్రంథాలున్నాయి. వాటిలో వేదమైనటువంటిది సర్వప్రమాణము మరియు భగవద్ దర్శనము కూడా. భగవంతుడన్నా వేదమన్నా ఒక్కటే. ఆ పరమాత్మ, తల్లిదండ్రులు, ప్రకృతి, ఈ వేదము, ఈ నాలుగు ఒకటే స్వరూపం. కాబట్టి ఎన్నడైతే సనాతన ధర్మాన్నే ఆచరించినటువంటి ప్రతి హిందువు కూడా వర్గభేదము లేకుండా, లింగభేదము లేకుండా ప్రతి ఒక్కరూ వేదాన్ని చదివి అధ్యయనం చేసి ఆరాధించి ఉపాసించి ఆచరిస్తారో ఆ రోజు మన భారతదేశం పవిత్రమైనటువంటి ఈ అవని సస్యశ్యామలముగా, వైభవోపేతముగా, అనేక విధములుగా అందరినీ అనుగ్రహించి ఆశీర్వదించి వెలుగొందగలదు. కాబట్టి మనమందరము కూడా ఎప్పటికైనా సరే అన్ని భేదములు త్యజించి వేదాన్ని మన ఎస్వీబీపీ యూట్యూబ్ ఛానల్లో అనేకమైనటువంటి దివ్య మంత్రములు అందిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ చదువుకొని ఆరాధించి ఆచరించి ఆ వేద భగవంతుని యొక్క దివ్యానుగ్రహాన్ని పొందుతారని భావించి అందరికీ అందజేస్తున్నాం. మరి అందరికీ అందజేయాలంటే అనేకమైనటువంటి పరికరాలు కావాలి, దానికి కావలసినటువంటి సామగ్రి కావాలి. మన ఆశ్రమం ప్రారంభించి కూడా 15 సంవత్సరాలు అయ్యింది. ఇంతవరకు అనేక విధమైనటువంటి మన ధర్మ కార్యములను అందజేస్తూ ఉన్నాం. అనుకోకుండా కొన్ని కారణముల వలన కొన్ని ప్రస్తుతం ఆగి ఉన్నాయి. కానీ వేదం మాత్రం అందజేయడం ఆపటం లేదు. మరిది ప్రతి హిందువింటికి, ప్రతి హిందువు యొక్క సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి ప్రతి హిందువు యొక్క చేతికి, ఇంటికి ఈ వేదం వెళ్ళాలనేటువంటి తపనతో మీకు అందరికీ అందజేస్తున్నాం. ఇది ఎక్కడితోనే కాకుండా ఒక విశ్వవిద్యాలయముగా, ఒక వైదిక యూనివర్సిటీగా అవ్వాలనేటువంటి దివ్య సంకల్పం. కాబట్టి ఇంతవరకు ఎంతోమంది మన ఆశ్రమానికి, మన గురుకులానికి సహకరిస్తున్నారు. కాబట్టి ఇంతవరకు నడుస్తూ ఉంది. మరి ఇటువంటి ఈ సంస్థకు అనేకమైనటువంటి ప్రతి వాళ్ళకు కూడా, మీ ఇంటికి కావచ్చు, సమాజానికి కావచ్చు, అదేవిధంగా మన ఆశ్రమానికి కూడా కొన్ని విఘ్నాలు వస్తుంటాయి. కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళాలంటే కూడా అందరూ సహకరించినట్లయితే, మీకు తోచిన విధంగా సహకరించినట్లయితే దీన్ని ఒక విశ్వవ్యాపకంగా ప్రతి దగ్గరకు కూడా వేదాన్ని మనం అనేక విధాలుగా అటు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో మీకు అందజేస్తూ, ఇక్కడ కూడా పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి అందరికీ ఈ వేదాన్ని ప్రతి గ్రామానికి చేర్చినట్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మహాభక్తులై, వదాన్యులై, ఇది మన ఆశ్రమము, మన ఇల్లులాగానే మన ఆశ్రమాన్ని కూడా మీరు భావిస్తూ ప్రతి ఒక్కరూ మన యూట్యూబ్ ఛానల్లో, ఎస్వీబీపీ మన ఛానల్లో అనేకమైనటువంటి వీడియోలను చూస్తూ ఉన్నారు. ఇంకా అనేకమైనటువంటి ఆడియోలు, వీడియోలు మీకు అందజేయాలని ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని కారణాల వల్ల అంత అందజేయలేకపోతున్నాం. మీరందరూ కూడా సహకరించినట్లయితే తప్పనిసరిగా వేదం మొత్తం మీకు అందజేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నాం. కనుక ప్రతి ఒక్కరూ కూడా
మన ఆశ్రమానికి మీరు సభ్యులవుతారని, ప్రతి నెల కనీసం ఒక 1000 రూపాయలు మీరు మన ఆశ్రమానికి పంపించినట్లయితే ఇదంతా కూడా లోకోపకారం కొరకు, మన సనాతన ధర్మం కొరకు ముందుకు తీసుకెళ్తాం. మీరు ఇంతవరకు అందరూ సహాయం చేస్తున్నారు కాబట్టి ఇంతవరకు నడిచింది. ఇంకా అద్భుతంగా నడవాలి, వైభవోపేతంగా నడవాలి అంటే మాత్రం మీ యొక్క సహకారాలు అందవలసిందే. మీరెవరెవరు పంపిస్తూ ఉంటారో మీ అందరి యొక్క పేర్లు మన ఆశ్రమంలో నమోదు చేస్తాం. నెలకు తక్కువలో తక్కువ 1000 రూపాయలు పంపించినట్లయితే ఆశ్రమం ముందుకు వెళ్తుంది. ఆగినటువంటి గురుకులం, ఆగినటువంటి ఆశ్రమం ముందుకు వెళ్తుందని భావించి మరి సాక్షాత్గా మీకందరికీ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. మీకు మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా ఇస్తాం కనుక తప్పనిసరిగా ప్రతి నెల 1, 2వ తేదీలోపు మీరు మన ఆశ్రమానికి పంపించినట్లయితే ఇంకా ముందుకు తీసుకువెళ్ళి మన సనాతన ధర్మాన్ని, ఎందుకంటే అందరికీ వేదం అన్నటువంటిది మనకు అందుబాటులో లేదు కాబట్టి ఆ విధంగా అందుబాటులో తీసుకొని రావడానికి ఈ ప్రయత్నం కనుక మర్చిపోవద్దు. ఇది ఎన్నో ఖర్చులు పెడుతూ ఉంటాం, అలా వెళ్ళి తిరిగి వస్తే మనం ఖర్చు అయిపోతూ ఉంటుంది. మరి మన ధర్మం కొరకే మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి దాంతోపాటు మీరు కాస్త సహాయం చేసినట్లయితే మన గురుకులం, మన ఆశ్రమం ముందుకు వెళుతుంది. ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా తెలియజేయండి, అప్పుడే మన ఆశ్రమం ముందుకు వెళ్తుంది. మీరు చేస్తూ మీతో పాటు ఒక 2, 3, 5 మందినో తయారు చేయండి. ప్రతి నెల ఒక 1000 రూపాయలు మన ఆశ్రమానికి అందజేస్తే చాలు. తర్వాత ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఆశ్రమం యొక్క నిర్మాణ కార్యక్రమాలు ఉంటాయి, వాటికి కూడా తోడ్పడితే ఇంకా బాగుంటుంది. తొందరలో ఒక అందరికీ వేద విశ్వవిద్యాలయాన్ని చేయాలనేటువంటి సంకల్పంతో మనం ప్రారంభించాం కాబట్టి అటువంటి సంకల్పాన్ని మీరు ఒక కార్యాచరణగా తీసుకొచ్చి ఆ వేద భగవంతుని యొక్క దివ్యానుగ్రహాన్ని పొందుతారని భావించి అన్యథా భావించకుండా మన ఆశ్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా ముందుకొస్తారని, తప్పనిసరి అటువంటి సద్బుద్ధిని, సద్భక్తిని కూడా వేదమనందు, ఎందుకంటే వేదం చదవడం అంటే అంత సామాన్యం కాదు. ఎందుకంటే అనేక విధాలుగా వేదము చదివితే మాకేమొస్తుంది, వేదం వల్ల ఏ లాభం, వేదం అందరూ చదవకూడదు కదా అన్నటువంటి భావాలతో ఉన్నారు కాబట్టి అటువంటి భావాలన్నీ త్యజించి ఇప్పటికైనా మన పిల్లలు వాళ్ళ యొక్క భవిష్యత్తులో బాగుండాలంటే మన పిల్లలందరూ కూడా ఎంతో కొంత వేదాన్ని అందజేస్తారని ప్రతి తల్లిదండ్రులు భావిస్తూ ఉంటారు, కానీ అందలేకపోతుంది. మన ఎస్వీబీపీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందరూ కూడా ఈ వేదాన్ని అందజేస్తున్నాం కనుక మీరందరూ దీనికి సహకరించి ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారని భావించి అందరికీ జై శ్రీ వేదం, వేదం వందే జగద్గురుం.